విజయారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే విజయారెడ్డి మృతి తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి కొంత భారీగా బంగారాన్ని చోరీ చేశారట ఎవరో వ్యక్తులు. కిలోన్నర బంగారం 2 కిలోల వెండిని చోరీ చేశారట. ఏకంగా విజయారెడ్డి తల్లి అన్న చిరంజీవి ఎత్తుకెళ్లారని చెప్పి విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. నా కూతురు పెళ్లి కోసం బంగారం కొన్నాను, నా కొడుకు చదువు కోసం డబ్బులు దాచాను, ఆస్తి కోసం నా కుటుంబాన్ని బలి తీసుకున్నారని చెప్పి ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. విజయ్తో నాకు ఎటువంటి గొడవలు లేవు, ప్రాణభయంతోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి సురేందర్ రెడ్డి చెప్తున్నారు. పోలీసుల ముందే నన్ను చంపేస్తానని చిరంజీవి బెదిరించాడు అని కూడా సురేందర్ రెడ్డి అంటున్నారు. సో మొదటి నుంచి ఆర్టీవీ అనుకున్నదే జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా దీని వెనక చిరంజీవి ఉన్నాడనేటువంటి వార్తల్ని ప్రసారం చేసే ప్రయత్నం చేసింది. కొన్ని ఆధారాలను కూడా సమకూర్చుకునే ప్రయత్నం, కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేసింది. కానీ కొంతమంది ప్రొవకేటివ్గా అటు చిరంజీవిని రెచ్చగొట్టి ఆర్టీవీ పై అనేక కుట్రలు చేసే ప్రయత్నం చేశారు. ఆర్టీవీ పైన తప్పుడు ప్రచారాన్ని కూడా తెరలేపారు చిరంజీవి. కానీ ఇప్పుడు ఎట్టకేలకి చిరంజీవి బండారం బయటపడింది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చాలా ఎక్స్క్లూజివ్గా చెప్పిన మాటలు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. డైరెక్ట్గా అటు బంగారాన్ని ఎవరు చోరు చేశారన్న విషయం పైన కూడా సురేందర్ రెడ్డి చెప్పడమే కాదు, ఒక ఆడియో ప్రూఫ్ కూడా ఆర్టీవీకి అందించారు. సో ఆర్టీవీ చేతిలో ఆడియో ప్రూఫ్ ఉంది. విజయారెడ్డి తల్లికి ఫ్రెండ్ అయినటువంటి కూతురు, విజయారెడ్డి తల్లి ఫ్రెండ్ కూతురు సురేందర్ రెడ్డితో మాట్లాడుకొచ్చింది. బంగారం చోరీ విషయం పైన నిర్ధారించింది. సో ఆ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత నా దగ్గర బంగారం తీసుకెళ్లారు. సో చనిపోయిన రోజు ముందు రోజే నా దగ్గర బంగారం పెట్టేశారని చెప్పి అటు ఆ మహిళ చెప్తుంది.